తెలుసుకుని ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకో మనందరికీ తెలుసు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎన్నో వ్యవస్థల్లో నిర్వీర్యం చేసిన ఘనత కేవలం వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడనే దానికంటే రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకొని పోయాడనేదే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ వరకు కాదు అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకొని పోతే ఆ కీర్తిని దిగజార్చి 5 సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు, ప్రపంచంకే దేవదేవుడైన కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని కూడా మంటల్లో కలిపాడంటే ఒకసారి మనం ఆలోచించాలి. చేసిన తప్పులు ఒప్పుకోకుండా బుకాయిస్తూ ఆయన మీడియా ఆయన సహచర నాయకులు ఈరోజు చేస్తున్న యాగి ఇంత అంత కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమావేశాలకు రాలేరు కానీ రాష్ట్రంలో ఏమేం తప్పులు చేయాలి, తెలుగుదేశం పార్టీని అవాసుపాలు ఎలాగ చేయాలనే కుసంస్కృతితో ఈరోజు వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడే మనం టీవీలో చూసాం. గత వారం రోజులుగా శాసనసభలో మాట్లాడడానికి మనిషి లేడు. శాసన మండలిలో ఆ రోజు వాళ్ళతో పాటు నా శాసన మండలి సభ్యులు సభను ఎప్పుడూ సజావుగా జరగనివ్వరు. సభలోకి వస్తే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేది పక్కన పెట్టి ఏదో ఒక విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా, అలాగే ప్రజల్లో వేరే విధంగా ఆలోచించే విధంగా చేస్తున్నారు. దానిలో భాగమే మన ప్రాంతం, మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడే వెలిసిన కలియుగదయం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయం మనందరికీ తెలిసింది. నిష్పక్షపాతంగా ఈరోజు లడ్డూలో జరిగిన పొరపాట్లను ఎక్కడ ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్ కాకుండా న్యాయబద్ధంగా తప్పు చేసింటే తప్పకుండా రిపోర్ట్లు బహిర్గతం చేస్తామని చెప్పి మా బహిర్గతం చేశాం. ఈరోజు దానికి భయపడి శాసన మండలిలో నానాయాగి చేశారు. మొన్న వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలను తీసుకొని వచ్చి కేవలం రాజకీయ చెడుద్దేశంతో పాదరక్షలు ధరించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ చూశారు. ఇలా ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లో ఈరోజు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కూడా ప్రతిపక్షంగా ఉండి సహాయ సహకారాలు ఏమైనా అందించాలో మంచి సూచనలు ఇవ్వాలి తప్పక ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడా కక్ష సాధింపే పనిలో మన ప్రభుత్వం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనే, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే ప్రజలకు తీసుకొని పోతున్నాం. మనం ఎంతో చక్కగా పని చేసుకుంటూ పోతామంటే ఎక్కడ చూసినా ప్రతిస్తంభన, ప్రతి ఒక్క విషయంలో అడ్డపుల్లలాగా. రైతుల యొక్క కన్నీరును చూసి ఓదార్చిపోయడానికి వచ్చి ఇక్కడ దండయాత్ర చేసిపోయిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి. పొగాకు రైతుల యొక్క సమస్యలు చూడడం వచ్చి పొగాకు రైతుల్లో కష్టాల్లో నెట్టిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని విషయాల్లో ఏ రోజు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించలేదు. యథా రాజా తదా ప్రజ అనే రకంలో ఆయన కానీ ఆయన కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి మన నాయకుడు చెప్పినట్టు మనం ఒకటి తప్పును ఎండగట్టే పనిలో మనం ఉన్నాం. ఈ రోజుకి కూడా వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విషయం. కాబట్టి
దీంట్లో నిజానిజాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. రేపు రాబోయే తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా ఉండాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందే తప్పక ఎక్కడ ఏ విధమైన రాజకీయ లబ్ధి మన పార్టీకి కానీ మనకు ఉండబోదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 పార్లమెంటరీ జిల్లాలలో కొత్త నూతన పౌర సముదాయాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఏ పార్టీకి దక్కని గౌరవం, ఏ పార్టీలో కార్యకర్తకు ఇవ్వని విలువ కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ రోజు మనం చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు చిత్తూరు పట్టణంలో సువిశాలమైన అధునాతన సౌకర్యాలతో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి మనం పొద్దునే పూజ చేసుకున్నాం. ఈ యొక్క కళను నిజం చేసిన పెద్ద మనుషులు చాలా మంది ఈ వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ మంత్రిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఏ సముదాయంలో ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామో ఇక్కడి నుంచే ఎన్నో విజయాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి. కాబట్టి దీన్ని కూడా మనం రేపు రాబోయే కాలంలో ఏదైతే గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పౌరేశ్వర గారి నాయకత్వంలో నడుస్తున్న ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా వాసులము, శాసనసభ్యులము, అలాగే నాయకులము అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఇదే దేవాలయం నుంచి ఎక్కడ రాజకీయంగా మనం ఎదిగామో అదే దేవాలయాల్లో నాణ్యమైన చదువులు ఇప్పించే విధంగా ఇక్కడ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయమని అడుగుదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ